నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పాలపల్లిలోని మైనారిటీ కేజీబీవీని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే. విద్యాభ్యాసం, వసతి, భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం సమావేశం. బీసీ ఉద్యోగులు, అధికారులే లక్ష్యంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణ. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసిన కేటీఆర్. అధికారంలో లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం కేటీఆర్. వరదల మధ్య ఫోటోషూట్ వివాదం. మంత్రి వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో విమర్శలు. జయశంకర్ భూపాలపల్లిలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం, వసతి, భోజనం, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిశుభ్రత లోపం మరియు లైటింగ్, కలర్, బిల్డింగ్ క్రాక్స్ వంటివి అత్యవసరంగా మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బాలికలకు టాయిలెట్స్, తరగతి గదుల్లో ఫ్యాన్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలని మరియు విద్యార్థినీలు చదువుకోవడానికి రీడింగ్ హాల్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరారు. రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ తో కలిసి బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ మాట్లాడారు. ఇటీవల మలక్పేట సీఐ నరసింహగౌడ్ ను సస్పెండ్ చేయడాన్ని వారు ఖండించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించకుండానే ఓ మహిళా న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. నరసింహగౌడ్ బీసీ వర్గానికి చెందిన అధికారి కావడం వల్లే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. కావాలనే తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కోరారు. ఎందుకంటే ఆమె పైన ఉన్న కేసులు, అదేవిధంగా ఆమె పెట్టిన కేసులు అదే విధంగా క్లియర్ గా ఎవరిపైన వచ్చినప్పుడు కనీసం వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం. ఇప్పుడు సిఐ గారి పైన వచ్చినాయి, సిఐ గారిని ఎక్స్ప్లెనేషన్ అన్న తీసుకోవాలి. ఏమంటారు వాళ్ళు చెప్పేసి సస్పెండ్ చేయడం అయితే కరెక్ట్ కాదంటారు. మరి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, దాని మీద కనీసం ఒక రోజు ఎంత చెప్పాగా నిన్నారు. మరి ఇప్పుడు 50 మంది అదే పరిస్థితి ఉంటుందా? 354 ఉంటుందా 50 మంది మీద? కూడా పంపించారు. మేము కూడా బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. దయచేసి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రధాన ఛానల్ అందరూ కూడా ఇది టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే పడాలి కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా సహకరించారు.
ఇప్పుడు అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. బీసీ వ్యతిరేకులారా కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగస్తులను బీసీ కులాల ఐక్యత ఐక్యత. కూడా బీసీ ఉద్యోగులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. 60% జనాభా బీసీలు ఉంటే కేవలం 5-10% ఉద్యోగులు ఉంటారు. ఆ ఉన్నప్పటికీ కూడా వారు ఒక మంచి పోస్టింగ్లు ఉన్నాయి, అన్ని లూపోల్స్ పోస్టింగ్లే. ఐఏఎస్ ఉంటే ఐఏఎస్లకు మంచి పోస్టింగ్లు ఉంటాయి, ఐపీఎస్ ఉంటే ఐపీఎస్లకు మంచి పోస్టింగ్లు ఉంటాయి. అదేవిధంగా అనేక కేటగిరీలలో ఎవరు కూడా మంచి పోస్టింగ్లలో లేరు. ఉన్నధికారులను ఇలా వేధిస్తాం, ఉన్నధికారులను ఇబ్బంది పెడతాం అంటే ఇది సరైన పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సిపి గారిని అదేవిధంగా ప్రధాన మీడియా ఛానళ్లను వారు తప్పుదోవ పట్టించారు అనుకుంటున్నా. దాన్ని సరియాల్సిన అవసరం మీడియా ఛానళ్ల మీద అదేవిధంగా గౌరవ సిపి సజ్జనార్ మీద ఉంది. కాబట్టి దయచేసి వారి పరువుకు సంబంధించినది, అదేవిధంగా సొసైటీలో రేపు సర్వే కావాలి, లేకపోతే రేపు నీతి నిజాయితీగా వాళ్ళని ఆఫీసర్లు పనిచేయాలంటే కూడా భయపడే స్థాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ ఆఫీసర్లను అదేవిధంగా అన్ని వర్గాల ఆఫీసర్లను కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్ళ ద్వారా రక్షణ వాళ్ళకి పొందాలి. కాబట్టి ఇది స్పెషల్ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఏదైతే సస్పెన్షన్ ఆర్డర్లో వీళ్ళ పేరు మెన్షన్ చేసి ఉన్నది, ఖచ్చితంగా రేపు పోలీసు ఉద్యోగాలు మంచి చేయాలన్నా, లేదా రెవెన్యూ వారు మంచి చేయాలన్నా, లేదా ఏ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్లు ఉద్యోగాలు మంచి చేయాలంటే ఆ సంస్థ వారికి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము అన్ని ఆఫీసర్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆఫీసర్లకు అండగా ఉంటాం. ఇలాంటి వారి నుంచి సమాజాన్ని పోలీసు వారిని కాపాడాలని చెప్పి మనం చేసుకుంటాం. ధన్యవాదాలు. అధికారంలో లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసిన ఆయన కొత్త పాలసీలో వరంగల్ ఐటీ హబ్ లో ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని, ఉమ్మడి కరీంనగర్ లేదా ఖమ్మం జిల్లాలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ డిజైన్, డీప్ టెక్ రంగాలపై దృష్టి సారిస్తే STPI సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. మరో టైర్ 2 నగరంలో STPI కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ప్రతి ఉమ్మడి జిల్లాలో నిర్మించిన ఐటీ టవర్లను వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్ తదితర సాంకేతిక కార్యక్రమాలను తెలంగాణ జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరామని కేటీఆర్ తెలిపారు. వారు ఐటీ మంత్రి కూడా, రైల్వే మంత్రి మాత్రమే కాదు, ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి వారికి చేసిన విజ్ఞప్తి ఏమంటే, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అన్ని పాత జిల్లా కేంద్రాలలో, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అన్ని చోట్ల ఐటీ టవర్లు కట్టాం. మొత్తం ప్రతి చోట 50,000 స్క్వేర్ ఫీట్ల పైన ఐటీ టవర్లు కట్టాం. అట్లాగే వరంగల్లో అయితే జెన్పాక్ట్, L&T, మైంట్రీ, టెక్ మహీంద్రా, అట్లాగే సాయంట్ లాంటి కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వాటితోన అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాం. ఎక్కడి పిల్లలకు అక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎక్కడి పిల్లలు అక్కడే మరి వారు తమ తమ జిల్లాల్లోనే తమ తమ ప్రాంతాల్లోనే హైదరాబాద్కి వలస వచ్చే అవసరం లేకుండా మరి బ్రహ్మాండంగా అక్కడే స్థిరపడాలన్న కోరికతో ఈ ఐటీ హబ్లు అత్యాధునికంగా 10 కేంద్రాల్లో మేము కట్టాం. ఇవాళ అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా తీసి బూత్ బంగ్లాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఏం కోరామంటే, ముఖ్యంగా వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద పట్టణం తెలంగాణలో. 10 లక్షల జనాభా ఉన్న పట్టణం, బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కాలేజీలు, పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్న ప్రాంతం వరంగల్. అక్కడ మంత్రి గారిని మేము కోరింది, మీరు మా గతంలో చేసిన పనులన్నీ వారికి వివరించి చెప్పాం, కానీ ఈ 2 ఏళ్లలో ఐటీ గ్రోత్ మందగించింది. ఇది మేము చెప్తున్న మాట కాదు, మేము చేస్తున్న ఆరోపణ కాదు. 9,46,000 ఉద్యోగాలు మేము మా ప్రభుత్వం వైదొలిగిన నాడు హైదరాబాద్, తెలంగాణలో 9,46,000 ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న మాటలే. గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు 7,000 ఉద్యోగాలు తగ్గాయి, ఇప్పుడు కేవలం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మొన్న బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పారు, ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేవలం 9,39,000 అంటే మేము దిగిపోయిన నాడున్న ఉద్యోగాల కంటే 7,000 ఉద్యోగాలు ఇవాళ రాష్ట్రంలో ఐటీ రంగంలో తగ్గినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంటా ఉంది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఇవాళ మంత్రి గారిని మేము అడిగింది ఏమంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వరంగల్లో బ్రహ్మాండమైన ఐటీ హబ్ కట్టినాం, అక్కడ ఒక ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, ఇండియా డేటా ల్యాబ్ వరంగల్లో కేంద్ర ప్రభుత్వం
అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకుని ఏర్పాటు చేయండి. హైదరాబాద్ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న నగరం వరంగల్, కాబట్టి తెలంగాణలోనే మరి రెండవ అతిపెద్ద నగరం వరంగల్, అక్కడ ఏర్పాటు చేయండి ఇండియా ఏఐ ల్యాబ్, ఒక ఇండియా ఏఐ సెంటర్ లేదా ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయండి అని చెప్పి కొత్త పాలసీలో భాగంగా వారిని కోరడం జరిగింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో మంత్రి ఫోటోగ్రాఫర్ కి నీరు స్పష్టంగా కనిపించేలా కెమెరా యాంగిల్ సూచిస్తున్న దృశ్యాలు కనిపించడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వరద బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని తక్షణ సహాయక చర్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఫోటోలు, వీడియోలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాక్షన్ కెమెరా వరద సమీక్ష కాదు, ఫోటో డైరెక్షన్, ప్రజల బాధల కంటే పబ్లిసిటీ ముఖ్యమైందా అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వివిధ సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా వైరల్ అవుతూ ఉండగా దీనిపై రాజకీయ చర్చ కూడా కొనసాగుతోంది. चलो यार फोटो తీసుకో ఒక నిమిషం ఆ నీళ్ళు కనబడాలి. వస్తున్నాయి అన్న, ఒకసారి చేయి అన్న అన్న ఓకే ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోను, సిఐ గోవర్ధన్, ఎస్ఐలు గోపి, శ్రావణి, హనుమాన్లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే బా. కానీ ఇప్పుడు అంతా క్రైమ్ అయ్యేది ఏంటి అంటే సైబర్ క్రైమ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి. మీకు ఇక్కడ అన్నోన్ నెంబర్ నుంచి ఓటీపీస్ వస్తే క్లిక్ చేయడం, లింక్స్ వస్తే క్లిక్ చేయడం, ఓటీపీ వస్తే ఫోన్ చేసి అడగగానే చెప్పడం, అట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటీపీస్ ఎవరికి చెప్పకుండా అట్లాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ మీరు సైబర్ క్రైమ్కు బారిన పడొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు చాలా మందికి, అంటే మనకు చదువుకున్న వాళ్ళకి తెలుసు, కొంతమంది సగం అంటే ఇదేదో లింక్ వచ్చింది అని వెంటనే క్లిక్ చేస్తారు. లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నారని లేడీస్ మాట్లాడతారు. దొంగలు ఏం చేస్తారంటే లేడీస్ తోటి కూడా మాట్లాడేసి అదే ఇది కరెక్టే కావచ్చు అని చెప్పి ఓటీపీ చెప్పడం, మీ ఆధార్ కార్డు, బ్యాంక్ నెంబర్ అట్లాంటివి ఏమైనా షేర్ చేసేటట్టు ఏవి చెప్పకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా
బ్యాంక్ అకౌంట్ నుంచే డైరెక్ట్ పోతున్నాయి. ఇంకోటి మన ఫోన్లో హ్యాక్ కూడా చేస్తుంటారు. లింక్స్ పంపినప్పుడు మన ఇంటర్నెట్ ఉంటుంది కదా, మీరు రాత్రి పడుకునే టైంలో 10 o'clock ఆ టైం పడుకుంటున్నారు 10-11కి. ఆ టైంలో ఇంటర్నెట్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచినాక ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి. ఆ రాత్రి టైంలో కూడా అది లింక్స్ వచ్చేసి మన ఫోన్ నుంచి మన అకౌంట్ నెంబర్, పాస్వర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు థెఫ్ట్ చేయవచ్చు. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా ఇంకోటి గంజాయి. మన ఇప్పుడు ఉన్న సమాజంలో 99% బాగానే ఉన్నారు, బట్ ఇప్పుడు మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది ఈ గంజాయి. యూత్ ముఖ్యంగా మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ యూత్ అంటే 16 to 24 years మధ్యలో ఉన్న యూత్ ఈ గంజాయి కానీ ఈ వాటికి అలవాటు పడుతారు. ఫ్రెండ్ సర్కిల్ ఏమంటారంటే, అరే ఇది మందు తాగేటప్పుడు అట్లా వాళ్ళు హేళన చేస్తారని చెప్పి వాడు కూడా అలవాటు అవుతారు. అదేవిధంగా ఈ గంజాయి కూడా ఈ ఆదాయ రూపంలో వచ్చింది. తాగకపోతే ఏమనుకుంటారు అని చెప్పి అట్లా అలవాటు అవుతారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని క్లోజ్ అబ్జర్వేషన్ చేయాలి. రాత్రి ఏం చేస్తుండే, ఎటు తిరుగుతుండే, ఎవరి దగ్గర పోతుండే, మీకు అర్థమైపోతుంది వాడు గంజాయి తెలుసు. అట్లాంటిది ఉంటే మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. అతన్ని నేరస్తుడికి కాకుండా విక్టిమ్గా గుర్తించి అతనికి కావాల్సిన చికిత్స హాస్పిటల్లో కానీ సీక్రెట్గా తెలవకుండానే చేయిస్తాం. అదేవిధంగా ఎవరైతే సప్లై చేస్తాడో, ట్రాన్స్పోర్ట్ చేస్తాడో, సప్లై చేసే వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా పెడతాం. అది బయటికి తెలవకుండా ట్రాన్స్పోర్ట్ చేసే రెగ్యులర్స్ను అరెస్ట్ చేస్తాం. దానికి కూడా మీరు జాగ్రత్తగా వహించాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోండి. సైబర్ క్రైమ్ సంబంధించిన, అదేవిధంగా గంజాయి సంబంధించిన ఈ వెహికల్ పైన పౌరునిగా మనం ఏమేమి చేయాలో అవన్నీ మీరు పాటించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కష్టాలు అంటే మంచి విలేజ్ అని ఇప్పుడు చెప్తున్నారు, మీ సిఐ గారు చెప్తున్నారు. ఆ పేరును మన నిర్మల్ జిల్లా, మన సోన్ మండలం పేరును మంచిగా ఉంచి మన గ్రామాన్ని, మన గ్రామస్తుల్ని ఇట్లాంటి బారిన పడకుండా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మహారాష్ట్రలోని తానే జిల్లా భివండిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోహినూర్ అపార్ట్మెంట్ లోని ఓ భాగం ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన సమయంలో పలువురు భవనంలో ఉండగా మరో 4 నుంచి 5 వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు యుద్ధ ప్రాతిపాదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. हो टोटल 12 ते 15 लोक होते. 3 लोक सुरक्षित बाहेर पडले. नंतर सकाळी एका मुलगीला एक मिनिट, ये चौथी बॉडी है जो निकाली जा रही है. भाई 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 घूम लो. ఒడిశాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు తీవ్ర వరదల బారిన పడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు అధికారులు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. గగనతలం నుంచి ముప్పునకు గురైన గ్రామాలు, రహదారులు, వ్యవసాయ భూములను పరిశీలిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బాధిత ప్రాంతాలకు సహాయక చర్యలు మరింత వేగంగా చేరేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వరద ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడము, సహాయక శిబిరాల ఏర్పాటు, ఆహారం, తాగునీరు వంటి అత్యవసర సదుపాయాల కల్పనపై యంత్రాంగం దృష్టి సారించింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన కేదార్నాథ్ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. వాతావరణం అనుకూలంగా మారడంతో భక్తులను దశలవారీగా ఆలయానికి అనుమతిస్తున్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని సోన్ ప్రయాగ్ వద్ద ఇటీవల వర్షాలు కొండ చర్యలు విరిగిపడడంతో దెబ్బతిన్న మార్గంలో శిథిలాల తొలగింపు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. భద్రతా పరిస్థితులను సమీక్షించిన అనంతరము తొలి దశలో 800 మంది భక్తులకు కేదార్నాథ్ యాత్రను అనుమతి ఇచ్చారు. యాత్రికులు అధికారుల సూచనలు పాటించాలని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. పాలపల్లిలోని మైనారిటీ కేజీబీవీని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే విద్యాభ్యాసం, వసతి, భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం సమావేశం. బీసీ ఉద్యోగులు, అధికారులే లక్ష్యంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణ. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసిన కేటీఆర్. అధికారంలో లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం కేటీఆర్. వరదల మధ్య ఫోటోషూట్ వివాదం. మంత్రి వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో విమర్శలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.